ఎక్స్క్యూజ్ మీ సార్. ప్రొసీడ్. హలో, అవునా? సరే సరే సార్, రణవీర్ సిటీలోకి వచ్చాడంట. ఎప్పుడు? 2 hours బ్యాకే ల్యాండ్ అయ్యాడంట సార్. రణ్వీర్ ఎందుకు మళ్ళీ మళ్ళీ హైదరాబాద్ వస్తున్నాడు? రణ్వీర్కి ఇక్కడ ఏం పని? తన పాప కోసం వస్తున్నానని చెప్పాడు కదా సార్. పాప కోసం వచ్చేవాడు, కానీ ఇప్పుడు వస్తుంది తన పాప కోసం కాదు. తను చాలా రోజుల ముందే పాప గురించి బతకడం ఆపేసినట్టు అనిపిస్తుంది. మనం కోల్కతా వెళ్ళినప్పుడు కూడా రణ్వీర్లో ఏదో కంగారు కనిపించింది. నన్ను చూసి ఎందుకు అక్కడ అలా కంగారు పడ్డాడు? ఎనీ క్లూ? సార్, సిటీకి ఎందుకు వచ్చాడో ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటే. కనుక్కోవాలి, కానీ ఫోన్ చేసి కాదు. మరి నువ్వు రణ్వీర్ని ఫాలో చేయి. సార్. అవును రాథోడ్, నా ఫ్యామిలీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ముందు నా ఫ్యామిలీ చుట్టూ ఉన్న వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో తెలియాలి రాథోడ్. ప్రమాదం పక్కనే ఉంది. అది ఎవరి రూపంలో ఉందో తెలిసే వరకు అందరినీ అనుమానించక తప్పదు. మన టీంకి చెప్పా, రణ్వీర్ కార్ని ట్రాక్ చేసి చెప్తారు. నువ్వు రణ్వీర్ని ఫాలో అయ్యి ఎక్కడికి వెళ్తున్నాడో, ఎవరిని కలుస్తున్నాడో నాకు మొత్తం ఇన్ఫార్మ్ చేయి. ఓకే సార్. అండ్ వన్ మోర్ థింగ్ రాథోడ్. సార్. రణ్వీర్కి అనుమానం రాకుండా చూసుకో. ఓకే సార్. నౌ ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. సరే సార్.